హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 3D పాలన, డిసెప్షన్, డిస్ట్రక్షన్. ఏడాదిగా ఇదే. హామీలపై మాట తప్పిన కాంగ్రెస్ నిలదీద్దాం. ప్రభుత్వం మోసంపై ఏడాదంతా కొట్లాడదాం. ఒక్క కార్యకర్త ఒక్క కేసీఆర్లా పోరాడాలి. అక్రమ కేసులకు ఎవరు భయపడొద్దు. బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల మంది కుటుంబం. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల నిర్వహణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. కోతలు లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. ఏడాది పాలనలో ప్రజలకు సీఎం చేసిందేం లేదు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్. తెలంగాణ భవన్లో ఘనంగా పార్టీ డైరీ ఆవిష్కరణ. రాష్ట్రంలో జరుగుతున్న పాలన ఏందంటే ప్రతిపక్షాలు విమర్శిస్తే వాళ్ళపై కక్షపూరితమైన కేసులు తప్ప చేసిందేం లేదు. ఏడాది పాలన కక్ష సాధింపులు మరియు మాటలకే సరిపడిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానం. కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎక్కడికక్కడ మాటలు మాట్లాడడం మరియు ప్రతిపక్షాలు ప్రజల పక్షాన హామీలపై కొట్లాడితే వారిపై కేసులు పెట్టడం తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. మాట తప్పడం తప్ప కాంగ్రెస్ పాలనలో ఏం లేదు. వారి చేతగాని పాలనను విమర్శించి ప్రజల పక్షాన కొట్లాడితే మాపై కేసులు తప్ప చేసింది ఏం లేదు అంటున్న కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు. రాష్ట్రంలో 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారి ఒక్కొక్కరు ఒక కేసీఆర్ లాగా ప్రభుత్వంపై ప్రజల పక్షాన కొట్లాడాలి. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి మరియు జిల్లా స్థాయి కమిటీలు వేసి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీని ఇంకా పెద్ద ఎత్తున విస్తరించి మరియు వాటికి ట్రైనింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తాం. ప్రజల పక్షాన ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై కొట్లాడేందుకు సిద్ధంగా ఉండాలని అంటున్న కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు. మా శవాలపై రోడేసుకోండి. సాకిబండ తండ రైతుల తిరుగుబాటు. గ్రీన్ ఫీల్డ్ రోడ్ సర్వేను అడ్డుకున్న రైతులు. అధికారులపై అన్నదాతల తీవ్ర ఆగ్రహం. పొలాల్లోనే బెటాయించిన గిరిజనుల నిరసన. సాకిబండ తండలో నినాదాలతో ఉద్రిక్తం. చేజేది లేక వెనక్కి వెళ్లిన సర్వే బృందం. మా శవాలపై గ్రీన్ ఫీల్డ్ నిర్మాణం చేయండి అంటున్న ఒక మహిళా రైతు. అక్కడ ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా అక్కడ ఉన్న రైతుల భూములు పోవడం జరుగుతుంది. మేము పంట పండించుకుని బతికే రైతులం కాబట్టి మాకు పంట తప్ప వేరే బిజినెస్ తెలియదు. దానివల్ల మీరు మాకు ఎకరం ఉన్న రైతుల భూములు మీరు గ్రీన్ ఫీల్డ్ హైవే అని తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మేము పెద్ద ఎత్తున నష్టపోతాను. కాబట్టి మీరు పెద్ద ఎత్తున పరిహారం ఇస్తే మేము వేరే కాడ భూమి కొనుక్కుంటాం. లేని పక్షాన మాకు భూమికి బదులు భూమి అన్న ఇవ్వాలని సర్వే బృందం వచ్చిన అధికారులకు వెల్లడించి మరియు వారిపై తిరగబడడం జరిగింది. మీరు కనుక ఒకవేళ ఇయ్యకపోతే మా శివలపై రోల్ వేయాలని డిమాండ్ చేయడానికి సిద్ధమైన సాకితండ రైతులు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు. సంక్షేమ కార్యక్రమాలు అమలు. పిఏసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పాలమూరు ప్రాజెక్టుపై దృష్టి పెట్టండి. త్వరలో స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేట్ అయిన సమయంలో కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ఆగడం జరిగింది. కావున ఎంతో త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సిద్ధమవుతున్న మన రాష్ట్ర ప్రభుత్వం. తిరుపతిలో తొక్కిసలాట. 6 దుర్మరణం. వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ సమయంలో దుర్ఘటన. 3 కేంద్రాల వద్ద తోపులాట. 40 మందికి పైగా గాయాలు. క్యూ లైన్ గేట్ తెరవడంతో ఒక్కసారిగా దూసుకొచ్చిన భక్తులు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో 6 భక్తులు మృతి చెందారు. వీరిలో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. మరో 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో 34 మందికి రుయా సిమ్స్ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుండి తిరుపతిలోని 9 కేంద్రాలలో తిరుపతి దేవస్థానానికి మొక్కులకు వెళ్లిన భక్తులకు ఇలా జరగడం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది. 9 కేంద్రాలలో దైవ దర్శనానికి టోకెన్లు ఇవ్వడానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఒకటేసారి విడుదల చేయడంతో ఒకేసారి పెద్ద ఎత్తున భక్తులు పోవడం వలన అక్కడ 40 మంది తొక్కిసలాటలో 9 మంది క్షతగాత్రులు కావడం జరిగింది. మిగతా మంది గాయాలు పడి ఆసుపత్రి పాలయ్యారు. దీని ద్వారా అక్కడ ఉన్న భక్తులు ఆందోళన చెందుతున్నారు. మొక్కులకు వచ్చిన భక్తులకు ఇలా జరగడం ఎంతో బాధాకరణమని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. కావున చంద్రబాబు గారు వెంటనే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి టీటీడీ బోర్డు చైర్మన్ తో మాట్లాడడం జరిగింది. సబ్ రిజిస్టర్ పై వేటు. 154 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ లో నిర్బంధన ఉల్లంఘన. బినామీల పేరుతో కాంగ్రెస్ నేత భూదందా. నమస్తే తెలంగాణ కథనంలో బహిర్గతం. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు అక్రమాలు నిగ్గు తెలవడంతో చర్యలు మొదలు. బాధితులతో రాజీకి సదురు నేత ప్రయత్నం. ప్రజాప్రతినిధి అక్రమాలపై ఇంటెలిజెన్స్ ఆరా.
కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సర కాలం పూర్తి అవ్వక ముందుకే ఇప్పుడే భూదందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలు మరియు అధికార ప్రతినిధులు. ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం? మార్పు అని వస్తే ఎక్కడికక్కడ రైతుల పక్షాన రైతుల భూములు మరియు ప్లాట్లు వేసుకొని బతికే వారి ప్లాట్లను ద్వంద్వాల పాలు చేయడం ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకొని ఇలాంటి ఇంకా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. మహిళా రైతుపై పోలీసుల ప్రతాపం. పరిహారం అడిగినందుకు దౌర్జన్యం. ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పి దవాఖానకు తరలించిన పోలీసులు. నేను పురుగుల మందు తాగలేదు, పోలీసుల ఇష్టం వచ్చినట్టు కొట్టి తీసుకుపోయిండ్లు. బాధితురాలు కమల. చిన్న కాళేశ్వరంపై మహదేవ్పూర్లో 2 రోజులు కొనసాగిన ఆందోళన. ఎల్కేశ్వరంలో పోలీసుల మోరింపు. బలగాలతో కాలువ పనుల కొనసాగింపు. తమ భూమికి పరిహారం ఇచ్చిన తర్వాతే చిన్న కాళేశ్వరం కెనాల్ పనులను కొనసాగించాలని స్థానిక రైతులు చేస్తున్న ఆందోళన 2వ రోజు కొనసాగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పరిధిలోని ఎల్కేశ్వర గ్రామంలో కమల అనే మహిళ రైతు కాలువలో దిగి ఎక్లైన్ అడ్డుపడ్డారు. ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ పోలీసులు ఆమెను దౌర్జన్యంగా దవాఖానకు తరలించారు. ఇది ఎంత న్యాయం? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే మార్పు వస్తుంది, రైతులకు న్యాయం జరుగుతుంది అన్న రైతులకు ఇప్పుడు నష్టపరిహారం ఏంటి? కెనాల్ పని ప్రారంభించిన క్రమంలో వారి భూమి పోతుందని ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చి మాకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని ధర్నా చేసిన రైతులను అధికార పార్టీ పోలీసులను ఉపయోగించి దౌర్జన్యంగా లాక్కపోవడం ఇది ఎంతవరకు న్యాయం? ఆమెను కొట్టడం కూడా ఇది న్యాయమేనా? రైతుల పక్షాన ఉంటామని ఆ రోజు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళ భూములు లాక్కోవడం ఎంతవరకు న్యాయం? దీని ద్వారా రైతులకు ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలి. లేని పక్షాన ఈ రాబోయే కాలంలో రైతులే కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరుగుతాడని తెలియజేయడం జరుగుతుంది. గేమ్ చేంజ్. బెనిఫిట్ షోలపై రేవంత్ సర్కార్ యూటర్న్. ఇటీవల బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ ధరలు పెంచని చెప్పిన సీఎం నెల రోజుల్లోపే మాట మార్చిన ప్రభుత్వం. దిల్ రాజు సినిమాకు ప్రత్యేక అనుమతి, టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ తీసిన పుష్ప 2 ద్వారా ఒక మనిషి చనిపోవడం జరిగింది. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇయ్యం, టికెట్లు పెంచుకునేది లేదు అని అసెంబ్లీలోనే ఎంతో చెప్పిండు ఘనంగా. మాట చెప్పుడు తప్ప చేసే విధానం లేని సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇదేనా మీకు న్యాయం? అప్పుడు మీరు నీతి మాటలు చెప్పి ఇప్పుడు తప్పడం ఏంది? అంటే మీకు ఎంతటి అమౌంట్ ముట్టింది? ఆ రోజు ఒక వ్యక్తి చనిపోతేనో రాష్ట్ర ప్రభుత్వంకి అవసరం లేదా, ప్రజల పక్షాన ఉండద్దా, చర్యలు తీసుకోవద్దా అని మాట్లాడి బెనిఫిట్ షోలకు మేము పర్మిషన్లు ఇయ్యం మరియు టికెట్ రేట్లు కూడా పెంచుకొని ఇయ్యమని ఇవాళ మరియు కొన్ని రోజులే, ఎక్కువ రోజులు కాకముందుకే మీరు మాట మారవరు. ఎంతవరకు మాటలు చెప్పుడు తప్ప ఆ మాటలు మీకు వర్తించాయా అని తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది. కింగ్ ఫిషర్ బీర్లు బంద్. ఇన్కేన్ బీర్లు సహా సప్లై నిలిపివేత. 1000 కోట్లకు పైగా బకాయిలు సరఫరా నిలిపివేశామన్న యునైటెడ్ బ్రూవరీ. తెలంగాణలో 2500 ఇస్తున్నాం, నెలకు 90 లక్షల మంది మహిళల ఖాతాలో జమ చేస్తున్నాం. జాతీయ మీడియాతో కాంగ్రెస్ నేత సుప్రియ పచ్చి అబద్ధాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ తేవడానికి ముందుకు వస్తాను.